హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఏంటంటే ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఇంట్లో ఉండే స్నాక్స్తోనే ఈజీగా కర్రీ అనేది చేసి చూపిస్తాను. అది ఎలా అయినా మనం తినొచ్చు. చపాతీ, రోటీ, పూరి లేదా రైస్ దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఇదేంటంటే బూందీ కూర. అయితే దీన్ని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. జస్ట్ మూడు వస్తువులు ఉంటే సరిపోతుంది. అంటే ఉల్లిపాయలు, టమాటాలు, అలాగే కొంచెం బూందీ, అంతే. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇవి ఉంటే ఇంకా మనకి ఒక పూట కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఫస్ట్ ఏంటంటే బాండియాలో ఆయిల్ వేసుకొని అది హీట్ అయినాక కొంచెం పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ వేసి వేయించుకుంటున్నాం. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అన్నది ఏం లేదు. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇది కాస్త బాగా మగ్గిన తర్వాత ఏంటంటే టమాటో ముక్కలు కూడా వేసి చక్కగా మెత్తగా మగ్గించుకోవాలి. చక్కగా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటే చాలా ఫాస్ట్గా మగ్గుతాయి. ఇంకా త్వరగా మగ్గాలంటే ఇందులో ఏంటంటే కొంచెం ఉప్పు, పసుపు వేసి మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఇంకా చాలా త్వరగా వేగుతాయి అన్నమాట. చూస్తున్నారు కదా. అయితే ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ బూందీలో ఉంటుంది కాబట్టి ఉప్పు, కారం అన్నది. ఇక్కడ మనం కూరలో అనేది తగ్గించుకోవాలి. అంటే ఓన్లీ ఉల్లిపాయ, టమాటాకు సరిపడా మాత్రమే వేసుకోవాలన్నమాట. అంతే. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఒకసారి చూడండి, ఇక్కడ ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది కదా. ముక్కలు కూడా మెత్తగా అయినాయి. ఇంకా ఒకవేళ మెత్తగా అవ్వకపోతే గరిటతో ఒకసారి స్మాష్ చేసుకుంటూ ఉంటే చక్కగా గుజ్జులాగా తయారవుతుంది. కూర కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా ఇలా మిక్స్ చేసిన తర్వాత ఏంటంటే ఫైనల్గా మొత్తం స్మాష్ అయ్యి చక్కగా గుజ్జులాగా కనిపిస్తుంది కదా. ఈ టైం అప్పుడు మనం కారం అనేది యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఎందుకంటే కారం అనేది పచ్చివాసనలా వస్తుంది కదా. సో కాబట్టి అందుకని దీనిలో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కూర పొడి పొడిగా కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేయవసరం లేదు. కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే ఆల్రెడీ బూందీ అనేది వాటర్ అనేది పీల్చేస్తుంది కాబట్టి కొంచెం వేసుకొని ఒకసారి మూత పెట్టుకొని ఒకే 2 నిమిషాలు మగ్గించుకుంటే కూర ఇదిగో ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఇంకా మనం ఇక్కడ బూందీ యాడ్ చేసుకొని జస్ట్ 1 మినిట్ మనం మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే చాలా ఫాస్ట్గానే అది వాటర్ అబ్జర్వ్ చేసుకొని మెత్తబడిపోతాయి. ఎక్కువసేపు ఉంచినట్టయితే చక్కగా మొత్తం కూడా పప్పు అయిపోతుంది. అలా కాకుండా మనకి చక్కగా బూందీలా కనిపించాలి అంటే చక్కగా 1 మినిట్ ఉంచుకొని ఇంకా లాస్ట్ కొత్తిమీర సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చెప్పాను కదా, ఫస్ట్ దీన్ని దేనిలోకైనా మనం యూజ్ చేసుకోవచ్చు. చపాతీలోకి ఓన్లీ పొటాటో కర్రీయే ఉండవసరం లేదు. ఇలా చాలా టేస్టీగా, ఈజీగా, అలాగే చాలా ఫాస్ట్గా అయిపోయేలా తయారు చేసేసుకోవచ్చు. అలాగే పిల్లల లంచ్ బాక్స్లో కూడా. అంతే అండి. ఈరోజైతే ఈ వీడియో మీకు కనుక నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.